సరే శ్రీనివాస్ గారు, క్లోజ్ చేసే ముందు లాస్ట్ లో ఒక క్వశ్చన్ అండి. మన సార్. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దానికన్నా మళ్ళీ ప్రతిపక్షంలో రాగానే ఆయన ఫైటింగ్ స్పిరిట్ బాగా కనబడతా ఉంది. ఎందుకు ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మాత్రం స్పీచ్లు ఇచ్చేటప్పుడు చాలా తడబడతా ఉంటారు, కానీ ప్రతిపక్షం వస్తే మాత్రం మంచి ఎక్సైట్మెంట్ లో స్పీచ్లు ఇస్తా ఉంటారు. అండ్ అలాగే ఈ లీడర్లు అందరినీ చూస్తే కూడా వీళ్ళు ప్రతిపక్షంలో వచ్చినప్పుడు వీళ్ళ క్యాడర్ అంతా కూడా బాగా గుర్తొస్తా ఉంటారండి. నాయకులందరూనేమో ప్రతిపక్షంలో రాగానే ఏదో వెళ్ళిపోతారు, క్యాడర్ అంతా మాత్రం యాక్టివేట్ అవుతూ ఉంటారు. ఈ రోజు సోషల్ మీడియా చూసుకున్నా సరే మనకి వైఎస్ఆర్సీపీ క్యాడర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన ప్రాస్పెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఆయన ఫైటింగ్, ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ప్రజా సమస్యల మీద కూడా మరి అంటే అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. అండ్ నాయకులు ఏమో బయటకు వెళ్ళిపోతున్నారు, బట్ కార్యకర్తలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు మళ్ళీ ఆయనకి. సో ఎలా ఉండబోతుంది ఆయన జగన్మోహన్ అనుకున్న రెడ్డి గారు దానికన్నా? ప్లస్ అదే. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ అదే. ఆయనకి నేరుగా ఓటర్లతో రిలేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా ఓట్లు వేసే ఓట్ బ్యాంక్ కొన్ని వర్గాల్లో బలంగా ఉంది. నాయకులు ఉన్నా లేకపోయినా పర్వాలా, కానీ అలాగని ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటర్లకి రిలేషన్ ఉంటే సరిపోదు, మధ్యలో నాయకులు ఉండాలి, కార్యకర్తలు ఉండాలి. సో అటువంటి నాయకుల్ని తయారు చేసుకోవడంలో ఆయన విఫలమవుతున్నారు. ఇప్పుడు కొంతమంది లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఈ మధ్య ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులని ప్రకటించారు. ఎవరిని ప్రకటించారు? వాళ్ళు ఎవరైనా జనంలో తిరిగే వాళ్ళ, పబ్లిక్ రిలేషన్స్ ఉన్న వాళ్ళ? కాదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ పాయింట్ ఎలా ఉందంటే, మన పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉన్నా పర్లా, నాకు డైరెక్ట్ గా పబ్లిక్ తో లింక్ ఉంది, నా ఓట్ బ్యాంక్ నాకు స్ట్రాంగ్ గా ఉంది, సో నాయకులు ఎవరైనా పర్లా, క్యాండిడేట్లు ఎవరైనా పర్లా అని గతం నుంచి ఆయన ఆలోచన అలాగే ఉంది, ఇప్పటికే అలాగే ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, మీడియాతో మాట్లాడడం అంటారా? అది ఈవెన్ ఆయన ఇప్పుడు మీడియాతో మాట్లాడితే ప్రిపేర్ అయ్యే మాట్లాడాలి, ప్లస్ స్క్రిప్ట్ దగ్గర పెట్టుకునే మాట్లాడాలి. సీఎం గా ఉన్నప్పుడు ఆయనకి అవసరం రాలా. ఇప్పుడు కుర్చీ పైన ఉన్నారండి, కుర్చీలో కూర్చున్నారు. ఇంకా కడుపు నిండినోడికి ఆకలే ఉంటుందండి. కడుపు నిండి ఉంది, ఆకలి లేదు. సో ఇప్పుడు ఆకలి వేస్తుంది. ఆకలితో ఉన్నారు కాబట్టి ఆకలితో ఉన్నాడు ఏదైనా మాట్లాడతాడు, అరుస్తాడు, ఏదైనా ఉంటది కదా. సో కడుపు నిండిన తర్వాత ఏమీ కనిపించవు. ఇంకా మనం పచ్చిగా చెప్పుకోవాలంటే కింద ఉన్నోడు పైకి వస్తాడు, ఆల్రెడీ పైన ఉన్నోడు నేను ఇంత పైకి వచ్చేసాను కదా, నాకు ఇంక కింద వాళ్ళతో ఏం పని అనుకుంటాడు అనమాట. సో అదే కనిపించింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన అహంకారం కావచ్చు, లేదా అవసరం లేదు, నేను ఇంక 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా, నాకెందుకు మీడియాతో, నేనెందుకు ప్రెస్ మీట్లు పెట్టాలి, నాకెందుకు పని అని అనుకున్నారేమో అట్లా. చూద్దాం సార్. డెఫినెట్ గా ఆంధ్ర రాజకీయాలు అయితే నెక్స్ట్ 4 ఇయర్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. చూద్దాం అంటే ఉంటాయండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే వెళ్తారా మళ్ళా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఊపిరి పోస్తారా, ఎలా ఉండబోతుందని చూద్దాం. బట్ అలాగే మీ మీ అనాలిసిస్ కానీ ఇవి కానీ మాకు ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అండ్ మీరు అంటే వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారని భయపడకుండా అలాగే కుండబద్దలు కొట్టినట్టు మీరు మీ అనాలిసిస్ ఇస్తా ఉంటే, ఎందుకంటే గుండు సూది అనే దానికి ఒక బ్రాండ్ వచ్చింది. సో డెఫినెట్ గా అంటే స్టేట్ లో జరుగుతున్న ఇష్యూస్ కానీ స్టేట్ లో జరుగుతున్న విషయాలు కానీ తెలుసుకోవడానికి గుండు సూది అనేది ఒక ప్లాట్ఫామ్ గా జనాలు ఉపయోగించుకుంటున్నారు. సో మీరు అందులో చెప్తే ఎంత కొంత నిజం అనేది నమ్ముతా ఉంటారు. సో మీరు కూడా ప్రతిదీ అలా వెరిఫై చేసుకొని అలాంటి నిజాలు చెప్తారని డెఫినెట్ గా మా అందరికీ కూడా స్ఫూర్తిగా ఉంటారని ఆశిద్దాం సార్. అండ్ డెఫినెట్ గా ఐకాన్ పాలిటిక్స్ టైం ఇచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఒకటి ఫైనల్ మాట నిజానికి, ఆ, మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి, నడిపినంత కాలం ఛానల్ ఇలాగే నడుపుతాను సార్. ఎప్పుడైనా మరీ ఇబ్బంది పెడితే, నేను ఫ్రీగా చెప్పలేకపోతే, ఐ మీన్ స్వేచ్ఛగా నేను నిజాలు చెప్పలేని పక్షంలో, జరుగుతున్న తప్పులను చెప్పలేని పక్షంలో, వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు అనుకున్న పక్షంలో, నేను ఇవన్నీ వదులుకొని వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతా, వేరే బిజినెస్ ఏదో చేసుకుంటా, ఇంకేదో ఒకటి చేసుకుంటా. అదే ఆలోచనతో ఉన్నానన్నమాట నేను. ఎందుకంటే ఆత్మాభిమానం చంపుకొని కంటెంట్ చేయలేం. ఇప్పుడు నన్ను గట్టిగా ఏ ఒక్క పార్టీ కూడా అడగలేదు, నన్ను అడిగే హక్కు ఏ పార్టీకి లేదు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి నన్ను గట్టిగా అడిగే హక్కు లేదు. అడిగే హక్కు ఎప్పుడు ఉంటది? మనం వాళ్ళ దగ్గర ఆత్మాభిమానం తాకట్టు పెడితే, మనం వాళ్ళని అమ్ముకుంటే ఆత్మాభిమానం ఉంటుంది. నాకు ఆ పరిస్థితి ఇప్పుడు వరకు రాలేదు. కాబట్టి ఉన్నంతకాలం స్వేచ్ఛగా చేస్తా, కంప్లీట్గా ఉన్నది ఉన్నట్టు చెప్తా, ఇలాగే చెప్తా. ఎందుకంటే మనకి ఒక బ్రాండ్ వచ్చింది, ఒక బేస్మెంట్, ఒక పునాది క్రియేట్ అయింది. ఈ పునాది మీద నేను ఎలా నిర్మించాలని ఆలోచిస్తున్నా. ఈ పునాదిని కూలగొట్టాలని కొంతమంది చూస్తుంది. సో నేను ఎప్పుడు కూడా కులం పేరు ఎత్తుకొని, ఇప్పుడు కొంతమంది నన్ను విమర్శించే వాళ్ళు మాట్లాడుతూ కులం పేరు ఎత్తుకుంటారు. నా కులం ఏంటో ఎవరికైనా తెలుసా? నా వ్యూవర్స్లో, నా సబ్స్క్రైబర్స్లో 1% మందికి కూడా నా కులం ఏంటో తెలియదు. ఎందుకు? నా కులాన్ని నేను ఎప్పుడు వాడుకోను. అలాగే నా నా ప్రాంతాన్ని నేను ఎప్పుడు వాడుకోను. నేను ఏ ప్రాంతం వాడినో చాలా మందికి తెలియదు. సో ఇవన్నీ లేకుండా నేను ఎప్పుడు కూడా కంటెంట్ మీదే మాట్లాడతా, ఉన్నదన్నట్టు మాట్లాడతా. అలా మాట్లాడగలిగినంత కాలం చేస్తూనే ఉంటా. ఎప్పుడైతే నేను ఉన్నదన్నట్టు చెప్పలేకపోతున్నానో, నేను ఇంకా నాకు చేత కావట్లేదు అని అనుకుంటాను, మొత్తం వదిలేసి
వేరే ప్రొఫెషన్కి వెళ్ళిపోతా, వేరే బిజినెస్ ఏదో పెట్టుకుంటా. అది షూర్ అండి, మనం డెఫినెట్ గా ఒక 5-6 సంవత్సరాల్లో విజయవాడ ఏలూరు మధ్య ఒక మంచి ల్యాండ్ ప్రిపేర్ చేసి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దాం ఇంకా. థ్యాంక్ యూ షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.